ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనండి మీ రజియాను. వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. ప్రజెంట్ అయితే మేము జర్నీలో అయితే ఉన్నామని ఒక చోట అయితే కూర్చున్నాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తము వాతావరణం అంతా. చాలా ఎండలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. బాత్కరో ఎక్కడ ఇది? ఎక్కడ ఇది చెప్పు. పత్తికొండ దగ్గర ఫారెస్ట్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? హాయ్ అందరికి. ఏముంటాయి ఇక్కడ? నెమళ్ళు ఉంటాయా? ఏముంటాయి, నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి. అవునా? ఇక్కడ ఏమో అబ్బా, డేంజరస్ ఫారెస్ట్ చూపి ఇక్కడంతా. దికా తూచు ఆన్ కరీంనే దికా చూడండి, పెద్ద పెద్ద చెట్లు, కొండలు, ఇదంతా ఫారెస్ట్. ఫారెస్ట్లో మేము ఊరికి పోయే దారిలో ఉన్నాము. కొద్దిసేపు ఆగుదామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, అందుకని ఇక్కడ చూద్దామని చెప్పేసి కొద్దిసేపు కూర్చున్నాము. నై 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 నెవళ్ళు మళ్ళీ ఒక్కటిగా లేవేడా కనిపిస్తాయి మనకి, ఉంటాయి దూరం లోపల. బాటిల్ చూడగా ఇవేంటి విజిల సరంగాలు గుంతలు. చూడండి ఈతకాయలు, ఈతకాయలు చెట్టు చూడండి, ఫ్రెష్గా అవుతున్నాయి. ఈతకాయలు ఇంకా కాలేదు. అవుతున్నాయి చూడండి. కాలేదు ఈతకాయలు ఇంకా 50 సెకండ్స్ 150 అయిందా ఈతకాయలు ఇంకా కాలే. అవునా? ఇక్కడ ఫారెస్ట్లో అయితే జింకలు, నెమళ్ళు అన్నీ ఉంటాయంట అండి. అవైతే మనకైతే కనిపించవంట. ఇంకా లోపలికి వెళ్తే కనుక ఇంకా లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్తే మనకైతే కనిపిస్తాయంట. నేనైతే ఒకసారి అయితే చూశాను నెమలిని అయితే. ఇక్కడ ఈ ఫారెస్ట్ అయితే చాలా చాలా పెద్దదండి. ఇక్కడ అయితే జింకలు, నక్కలు, నెక్స్ట్ కుందేళ్ళు ఇవన్నీ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయని చెప్తున్నారని మా ఆయన అయితే. నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించే చెట్టు అనేది నేనైతే ఉసిరికాయ చెట్టు అని అనుకుంటున్నాను. సేమ్ అలాగే ఉంది. కానీ మా ఆయన చూసి ఇదైతే ఉసిరికాయ చెట్టు కాదు అని అయితే చెప్తున్నాడు. ఇది మేకలు తినే గింజలు అంట అండి. సేమ్ అట్లే ఉంది. నాకైతే స్మెల్ కూడా అదే విధంగా ఉంది అండి. నెక్స్ట్ ఇక్కడ రేగ్గాయల చెట్టు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి. నేనైతే ఎక్కువ మొత్తంలో అయితే ఇక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు. పైన అయితే వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ పాముల పుట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ అయితే నాకు లోపలికి వెళ్ళాలంటే చాలా భయం అయితే వేస్తోంది. ఓకేనండి, ఇది అయితే ఒక చిన్న వీడియోనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ పర్సన్స్ మటుకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ముందు మంచి వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే, టేక్